హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం చైనీస్ వెబ్‌సైట్స్ యూజ్ చేసి ఏ వీడియోస్‌ని ఫ్రీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో, మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, గైస్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి క్వీన్. ఇక్కడ మీకు క్యూడబ్ల్యూఈ అని కొడితే మీకొస్తుంది స్టార్టింగ్‌లోనే. మీరు గూగుల్ లేదా క్రోమ్‌కెళ్ళి కొట్టండి. మీకు ఓపెన్ చేసే పేజ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు సైన్ ఇన్ లేదా లాగిన్ అవ్వండి. సో, మీరు సైన్ అప్ అయినా పర్లేదు. లాగిన్ ఏదో ఒకటి క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మీకు టెంపరరీ మెయిల్స్ అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక జీమెయిల్ అకౌంట్‌తో మీరు అన్‌లిమిటెడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, కంటిన్యూ విత్ జీమెయిల్ కొట్టి, సో, నా దగ్గరున్న జీమెయిల్‌తో నేను లాగిన్ అవుతున్నా. సో, నేను ఆల్రెడీ ఈరోజు ఒక 9 వీడియోస్ దాకా చేశాను. నాకు ఎలాంటి లిమిటెడ్ ఇష్యూ అయితే రాలేదు. మీరు కూడా ట్రై చేయండి. లాగిన్ అయిపోయాక కన్ఫర్మ్ కొట్టి ఇక్కడ క్యాప్చా వెరిఫై చేద్దాం. సో, వెరిఫై అయిపోయాక కన్ఫర్మ్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా మీ పేజ్‌కైతే ఎళ్ళిపోతాం. ఇక్కడ మీకు వన్స్ లాగిన్ అయ్యాక పేజ్ ఇలా వస్తుంది. మీకు ఆప్షన్స్ కూడా ఎక్కువొస్తాయి ఇక్కడ. ఇక్కడ ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ 2 ఉన్నాయి కదా! సో, ఫస్ట్ మనం ఇమేజ్ జనరేషన్ చూద్దాం. చిన్న ఇమేజ్ జనరేట్ చేద్దాం. మీకెలా అవుట్‌పుట్ ఎంత త్వరగా వస్తుందో కూడా చూపిస్తాను. సో, హారిజాంటల్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కార్ చేసింగ్ సీన్ అని ఇచ్చాను. సో, నాకైతే చాలా అంటే ఫ్రీ వర్షన్‌లో ఇంత మంచి అవుట్‌పుట్ నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ మనకు మంచి వెబ్‌సైట్ అనమాట ఇది చైనా వాళ్ళది. కొంచెం స్పీడప్ చేశాను లైట్‌గా. బట్ ఇమేజ్ మనకు త్వరగానే జనరేట్ అయింది. సో, ఇమేజ్ అంటే చాలా బాగా వచ్చింది. కొంచెం టెక్స్ట్ వచ్చింది కదా! మనం దాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. మీరు మంచి ప్రాంప్ట్ ఇచ్చారంటే చాట్‌జిపిటీలో క్రియేట్ చేసుకొని మంచి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. మనకు మెయిన్ పార్ట్ ఏంటంటే వీడియో జనరేషన్ కదా! వీడియో జనరేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం చిన్న ప్రాంప్ట్ ఇద్దాం. లైక్ క్రియేట్ కపుల్ ఎంజాయింగ్ ఇన్ దుబాయ్ అని ఇద్దాం. సో, దుబాయ్‌లో కపుల్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో, చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో. ఇక్కడ మీరు యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం స్పీడప్ చేస్తాను. స్పీడప్ చేసి మనం అవుట్‌పుట్ కూడా చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ మీకు ఆడియో కూడా సపోర్ట్ చేస్తుందనమాట. అదే ఇక్కడ ఫ్రీ వర్షన్ అయినా మనకు వీడియో ఒకటే కదా! ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు అవుట్‌పుట్ వచ్చింది కదా! ఒకసారి మీరు చూడండి ఆడియో గూడా. This view is even better than the pictures? Wait until tonight. The city lights will take your breath away. చూసారు కదా! మనకు ఆడియో కూడా జనరేట్ అవుతుంది. సో, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, మన దగ్గరున్న ఇమేజ్‌తో మనం యానిమేషన్ యాడ్ చేయొచ్చా అంటే చేయొచ్చు ఇక్కడ. మీరు అప్‌లోడ్ ఇమేజ్ కొట్టి, సో, మన దగ్గరున్న ఇమేజ్ అప్‌లోడ్ చేద్దాం. నా దగ్గర లార్డ్ శివ ఇమేజ్ ఉంది. నేను అప్‌లోడ్ చేసి క్రియేట్ ఎ గుడ్ సీన్ అని ఇస్తాను. మీరు కొంచెం మంచి సెంటెన్స్ ఉన్న ప్రాంప్ట్ ఇచ్చారంటే, మీకు ఇంకా బాగా వస్తుంది వీడియో. నేను ఎగ్జాంపుల్ కాబట్టి క్రియేట్ ఎ గుడ్ సీన్ అని ఇచ్చాను. కొంచెం స్పీడప్ చేద్దాం. ఇక్కడ మనకు ఫ్రీ వర్షన్ అయినా మీరు ఒక 1 అవర్‌కి అవుతుంది వీడియో అలా అనుకోకండి. ఒక 2-3 మినిట్స్ మధ్యలో మనకైతే అవుట్‌పుట్ వచ్చేస్తుంది ఫ్రీ వర్షన్‌తో. సో, బాగొచ్చింది. మనం రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఇంత మంచి అవుట్‌పుట్స్ అంటే అది కూడా ఆడియోతో. సో, బెటర్ అనమాట ఇక్కడ. సో, 2 డౌన్‌లోడ్ చేస్తాను. This view is even better than the pictures? Wait until tonight. The city lights will take your breath away. సో, మనకు అవుట్‌పుట్ బాగొచ్చాయి కదా! డౌన్‌లోడ్ చేసిన తర్వాత. సో, మనం నెక్స్ట్ వచ్చేసరికి పిక్స్‌వర్క్స్ అనమాట. ఇక్కడ మీకు చైనా ఏ మోడల్స్ అయితే ఉంటాయి. ఇమేజెస్ అండ్ వీడియో జనరేట్ చేసుకోవడానికి. సో, మీకు ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. మీకు సైన్ ఇన్ అవుతే 90 క్రెడిట్స్ వస్తాయన్నమాట. ఇక్కడ డైలీ మీరు చెక్ ఇన్ చేశారంటే 60 క్రెడిట్స్ వస్తాయి. సో, ఫస్ట్ టైమ్ మీరు లాగిన్ అయ్యారంటే 90 క్రెడిట్స్, 30 క్రెడిట్స్ ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయి ఇక్కడ. సో, నా దగ్గరున్న జీమెయిల్‌తో నేను సైన్ ఇన్ అవుతున్నా. కంటిన్యూ కొట్టేస్తున్నా. సో, కొట్టేస్తే మనకి సైన్ ఇన్ అయితే అయిపోతుంది. సైన్ ఇన్ అయిపోయి, సో, మనం ఇంతకుముందున్న పేజ్‌కైతే ఎళ్ళిపోతాం. ఇక్కడ మీకు వీడియో ఇమేజ్ అని లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది గదా! ఇక్కడ మీరు ఒకసారి టెస్ట్ చేశారంటే స్కిప్ చేద్దాం మనం. స్కిప్ చేసి, సో, ఒకసారి మీకు చూపిస్తా ప్లాన్స్ ఇక్కడ. ఇక్కడ మీరు ఇమేజెస్ మంచివి చేసుకోవచ్చు. డ్రీమ్ యూజ్ చేసి, లేకుంటే నానో బనానా యూజ్ చేసి చేసుకోవచ్చు. మీరు ఒకేళ ఎక్కువ వీడియోస్ చేస్తారు డైలీ అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో, మంచి అవుట్‌పుట్స్ వస్తాయన్నమాట ఇక్కడ. చూడండి మనం బేసిక్స్‌లో మనమైతే ప్రెజెంట్ ఇవొక్కటే మనకు వాలిడ్ అనమాట. సో, మనం వీడియోలోకెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ మీకు ఇమేజ్, వీడియో ఆప్షన్ 2 ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ మనం ఇమేజ్ జనరేట్ చేద్దాం. సో, మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఫస్ట్ ఇంజిన్ ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్నాం కదా ఇమేజ్. సేమ్ ఆ ఏ మోడల్, సెకండ్ సీ డ్రీమ్, సో, నెక్స్ట్ మనకి నానో బనానా. నేనైతే సెకండ్ సెలెక్ట్ చేసుకున్నా. ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నా. సో, క్రియేట్ కార్చే సీన్ అని ఇద్దాం. సో, క్రియేట్ కార్ చేసింగ్ సీన్ డన్ ఇచ్చేసాం. సో, మనకు 4K క్వాలిటీ వస్తుంది చూసారా ఇక్కడ. మనకు ఏ వెబ్‌సైట్ మనకు
ఫ్రీగా మనకు 1080 కన్నా ఎక్కువ సపోర్ట్ చేయవు. బట్ ఇక్కడ మనకు 2K, 4K సపోర్ట్ చేస్తున్నాయి ఫ్రీ వెర్షన్‌తో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే మీకు ఇమేజ్ చూపిస్తున్నా మంచిది జనరేట్ చేసి ఒకసారి చూడండి. ఒక కార్డ్‌చెస్ సీన్ ఇస్తే మనకు అవుట్‌పుట్ చూడండి. 4Kలో వచ్చింది. చాలా మంచి క్లారిటీ వచ్చింది. ఇలాంటివి మన యూట్యూబ్‌లో పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా ఇంప్రెసివ్‌గా ఉంటాయి. సో, మీరు వీడియోస్ కాకుండా ఇమేజ్ జనరేట్ చేయడానికైనా మీరు ఇక్కడికొచ్చి చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా బాగా వస్తాయి. 4Kలో మీకు ఇమేజెస్ కావాలంటే ఫ్రీగా. ఇది మనకి మంచి వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ మీరు వీడియో ఇక్కడే జనరేట్ చేయొచ్చు. బట్ నేను మీకు ఇంకో ఆప్షన్ చెప్తా. ఫస్ట్ మనం టెక్స్ట్ టు వీడియో ట్రై చేద్దాం. సో, తర్వాత మనం ఇమేజ్ టు వీడియోకి ట్రై చేద్దాం. సో, వీడియోకి స్కిప్ చేసి మనం ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇద్దాం. సో, క్రియేట్ కపుల్ ఎంజాయింగ్ అని చెప్పి. సో, మీకు లెఫ్ట్ సైడ్‌లో 5 సెకండ్స్, 10 సెకండ్స్ అలాగే మీకు రిజల్యూషన్ కూడా ఉంది కదా! నేను ప్రెజెంట్ ఎగ్జాంపుల్ కాబట్టి మీకు 360 పిక్సెల్స్‌లో చూపిస్తున్నా. మీరు 720, 1080 కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ప్రీమియం ఉంది. బట్ మీకు పైన చూస్తే 3 ఫ్రీ ట్రయల్స్ ఆన్ అని ఉంది కదా! మీరు 3 ఫ్రీ ట్రయల్స్ ఉన్నాయి. 720 చేసుకోవచ్చు, 1080 చేసుకోవచ్చు. మనకు అవుట్‌పుట్ చూడండి. సో, బా వచ్చింది కదా! చాలా నేచురల్‌గా వచ్చింది. లైక్ ఏఐ ఉన్నట్లేదు. సో, మనం ఇప్పుడు 720 ట్రై చేద్దాము. మన ఇమేజ్ అప్‌లోడ్ చేసి. ఇంతకుముందు కార్ ఇమేజ్ మనం జనరేట్ చేసుకున్నాం కదా! సో, అదే కార్ ఇమేజ్ మనం అప్‌లోడ్ చేసి ఒకవేళ మీరు 8 సెకండ్స్ ఇవన్నీ చేంజెస్ చేసుకోండి. 8 సెకండ్స్ కావాలంటే కొంచెం క్రెడిట్స్ ఎక్కువవుతాయి మనకు. సో, ప్రెజెంట్ మనకు లో క్రెడిట్స్ కాబట్టి మనం చిన్నవి ట్రై చేద్దాం. 720లో పెట్టుకొని మీరు డైలీ 720 చేసుకోవచ్చు ఇక్కడికొచ్చి. డైలీ మనకు చెక్ ఇన్ చేస్తే క్రెడిట్స్ వస్తాయి కదా! సో, మీరు మల్టిపుల్ జీమెయిల్స్ యూజ్ చేయండి. మీరు అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. క్రియేట్ గుడ్ సీన్ అని ఇస్తున్నాను. మనం ఇంతకుముందు 4Kలో చేసుకున్న ఇమేజ్‌ని ఇచ్చి సో, స్పీడప్ చేసి మనం అవుట్‌పుట్ చూద్దాం మనకెలా వస్తుందో. ఇక్కడ చాలా అంటే చాలా త్వరగా వస్తాయి అవుట్‌పుట్స్. ఒకసారి డౌన్‌లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఆడియో అయితే మనకి రాదు. సో, అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మనకి 4K ఇమేజ్ కాబట్టి చాలా అంటే చాలా బాగా వచ్చింది. 720 పిక్సెల్స్‌లో మనం చేసుకున్నాం కదా వీడియో. సో, నెక్స్ట్ మనకి వాన్ వీడియో. మనం ఇది డైలీ యూజ్ చేస్తుంటాం కదా మన వీడియోస్‌లో కూడా. ఇది నెంబర్ 1 టూల్ అనమాట మన చైనా వాళ్ళకి. ఇక్కడ ట్రై నౌ అని కొట్టారంటే ఇక్కడ 1080 చేసుకోవచ్చు అన్‌లిమిటెడ్‌గా. మీరు అన్‌లిమిటెడ్‌గా ఎలా చేసుకోవాలో చెప్తాను. సో, డైలీ మీకు 10 క్రెడిట్స్ ఇస్తారు ఇక్కడ ఒక్క టెంపరరీ మెయిల్ లేకుంటే ఒక జీమెయిల్ అకౌంట్‌కి. సో, నేను క్లెయిమ్ చేసి టెక్స్ట్ టు వీడియో ట్రై చేద్దాం ఫస్టు. ఇక్కడ చాలా ఉంటాయి ఎఫెక్ట్స్ కానీ, ఒక పర్సన్ లేకపోతే జంప్ చేయడం చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు దీని మీద కంప్లీట్ వీడియో చేశాను ఆల్రెడీ. నేను కార్డ్స్‌లో యాడ్ చేశాను. మీరెళ్లి రిఫర్ చేయండి. సో, క్రియేట్ కపుల్ ఎంజాయింగ్ ఇన్ దుబాయ్ అని ఇద్దాం. ఇక్కడ మీకు 2.5 ఉంది. 2.2 ఉంది గదా! 2.5 మనకు ఫ్రీ వెర్షన్‌లో 720 పిక్సెల్స్ సపోర్ట్ చేస్తుంది. సో, అందుకని 2.2 సెలెక్ట్ చేసుకొని 1080లో హార్జాంటల్‌లో క్రియేట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఆడియో సపోర్ట్ చేస్తుంది. బట్ ఆడియో మనకు అంత ఎగ్జాక్ట్ సరిగ్గా ఉండదు. సో, మనకు ఆడియో మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ మీకు కెమెరా యాంగిల్స్, లైటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. స్టైల్స్ ఎలాంటివి కావాలి 3డీ కావాలా? సో, లేకుంటే మనకు రోమన్ టైప్ అలాంటివి కావాలా? ఇవన్నీ ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన అవుట్‌పుట్ ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే లైటింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేస్తున్నా 10 క్రెడిట్స్‌తో. మీకు 10 క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు ఫ్రీగా. బట్ చాలా టైం తీసుకుంటుంది. బట్ మనకు అంత అవసరం లేదు. ఎందుకంటే మనకు టెంపరరీ మెయిల్ యూజ్ చేసి చేసుకోవచ్చనమాట అన్‌లిమిటెడ్. మనకు అవుట్‌పుట్ వచ్చేసింది. సో, మనకు బాగా వచ్చింది కదా! దుబాయ్ సైడ్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నట్లుంది. సో, మనకి బాగా వచ్చింది అవుట్‌పుట్. మీకు ఆడియో అయితే రాలేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీకు ఆడియో కావాలంటే 2.5 వ్యాన్ 2.5 సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. దాని మీద కూడా వీడియో చేశాను. లిప్ సింక్ ఎలా చేసుకోవాలో. మన టెంపరరీ మెయిల్ ఎలా చేయాలంటే నేను సైన్ ఔట్ అయ్యి, సో, నా దగ్గర టెంపరరీ మెయిల్ ఇంకోటుంది కదా! నేను అక్కడికెళ్ళి సైన్ ఇన్ అయ్యా. అదెలా చేసుకున్నా అంటే టెంపు మెయిల్ కొట్టాను నేనిక్కడ. టెంపు మెయిల్ కొట్టి మీకు ఇక్కడ థర్డ్ వెబ్‌సైట్ ఉంది కదా! ఇక్కడ మంచి వెబ్‌సైట్ ఇది. ఇక్కడ మీకు మెయిల్స్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయి టెంపరరీగా. ఇక్కడ కాపీ చేసుకొని మీరు అక్కడ పేస్ట్ చేసి మీరు సైన్ ఇన్ అవ్వాలి. కోడ్ కూడా ఇక్కడే వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ మీరెక్కడైతే మెయిల్ తీసుకున్నారో. ఇక్కడ మీరు వెరిఫై చేసుకుంటే మళ్ళీ 10 క్రెడిట్స్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. సో, నేను ప్రెజెంట్ 10 క్రెడిట్స్ సో, నేనైతే చెక్ ఇన్ చేశాను. చెక్ ఇన్ చేసి మన దగ్గరున్న ఇమేజ్ ఇద్దాం లార్డ్ శివాది. ఇమేజ్ ఇచ్చి మనం అవుట్‌పుట్ ఒకసారి చూద్దాం మనకెలా వస్తుందో. సో, మనం కొత్త లార్డ్ శివ ఇమేజ్ అయితే ఇచ్చేసాను.
సో, క్రియేట్ గుడ్ సీన్ అని ఇస్తున్నాను. ఇక్కడ వాన్ 2.2 సెలెక్ట్ చేసుకోండి. 1080 మనకు కావాలి కాబట్టి మంచి క్లారిటీ ఉన్నాయి. వీడియోస్ అయితే మనకు మంచిగా పుష్ చేస్తుంది యూట్యూబ్. డన్. సో, మనం జనరేట్ చేసాం. కొంచెం స్పీడ్ అప్ చేద్దాం. స్పీడ్ అప్ చేసి మనం అవుట్‌పుట్ చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ అవుట్‌పుట్స్ మాత్రం చాలా బాగా వస్తాయి. ఒక ఆడియో ఒక్కటే మనకు డిఫెక్ట్. లిప్ సింక్ కూడా చేసుకోవచ్చు. నేను వీడియో చేశాను. కార్డ్స్‌లో యాడ్ చేస్తాను. బ్యాండ్ 2.5 యూజ్ చేసి సో, డౌన్‌లోడ్ చేసి మీకు చూపిస్తా ఎలా వచ్చిందో అవుట్‌పుట్. సో, లైక్ బా వచ్చింది. చాలా నేచురల్‌గా వచ్చింది. మనం చిన్న ప్రాంప్టే ఇచ్చాము. ఒకవేళ మీరు మంచి సెంటెన్స్ చాట్‌జీపీటీ ఇష్యూస్ చేస్తే ఇంకా బాగొస్తుంది వీడియో. అండ్ ఫైనల్‌గా మనమైతే లోగో అయితే రిమూవ్ చేసుకోవాలి. సో, మనం 3 చేసాం కదా! 2 మనకు 2 వేరియేషన్స్‌లో మనకైతే లోగోస్ అయితే వచ్చుంటాయి. సో, పిక్స్‌వర్క్స్ దగ్గర లోగో వచ్చుంటుంది. మనకు వాన్ వీడియో దగ్గర లోగో వచ్చుంటుంది. సో, మనమైతే పిక్స్‌వర్క్స్‌లో ఉన్న వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని కార్‌ది అప్‌లోడ్ చేసి నేనైతే క్రాప్ చేశాను. క్రాప్ చేసి కొడితే మీకు చూపించట్లేదు కదా! ఇప్పుడు. అయిపోయాక మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. సో, మనకు క్వీన్‌లో చేసుకునే దానికి లోగో అయితే రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి.